విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. జల విలయం, విజయవాడ అతలాకుతలం, నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వాగు. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు, సహాయ చర్యలు ముమ్మరం చేసిన అధికార యంత్రాంగం. వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, తీరం దాటిన వాయుగుండం. రాష్ట్రంలో 9 మంది మృత్యువాతట. రాష్ట్రానికి సాయం చేయండి, పవర్ బోట్లు పంపండి, అమిత్ షాకి చంద్రబాబు గారు ఫోన్ చేసిండట. మొత్తానికి జల విలయం అయింది పాపం నిన్న ఏపీ వ్యాప్తంగా. ఏపీ అటు తెలంగాణలో కూడా, ఏపీలో ఎక్కువగా ఉంది. విజయవాడ మొత్తం విలయం అయిపోయింది. ఏదైతే ఈ బుడమేరు అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆ వాగు వచ్చిందట. దానికి సంబంధించి చాలా కాలనీలు విజయవాడలో మొత్తం మునిగిపోయి మన సముద్రం తయారైనట్టు తయారైంది. విజయవాడ లెక్క లేదు అది. గల్లీలు కాదు, రోడ్లు కాదు, ఏది కనపట్ల, బ్రిడ్జిలు కాదు, మొత్తం మునిగిపోయింది. చాలామంది చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ గల్లీలలో ఏదైతే రోడ్ల మీద నీళ్ళల్లో మన నదిలో పోయినట్టు బోట్ వేసుకొని పోయి దగ్గరుండి సహాయక చర్యలు అయితే అర్ధరాత్రి వరకు చేసిండట. మొత్తానికి విజయవాడ కలెక్టరేట్లో కూర్చొని సహాయక చర్యలు ముమ్మరం చేసిండని. దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఫోన్ చేసిండట చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి సాయం చేయండి, పవర్ బోట్లు పంపండి అని. వరద పరిస్థితులను చూసిన సీఎం చంద్రబాబు చలించిపోయారు. బోటులో వరద ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. బాధితులకు ట్రాక్టర్లపై పునరావాసాలకు తరలిస్తున్నారు బాధితుల్ని. అయితే సహాయక చర్యలకు కొనసాగించేందుకు బోట్లు తక్కువ ఉండడంతో కేంద్ర మంత్రి అమిత్ షా సాయం కోరారు. అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ పవర్ బోట్లు ఏపీకి పంపాలని కోరారు. దీంతో వెంటనే బోట్లను పంపుతామని సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారట. ఇది బుడమేరుకు సంబంధించి వరద. బుడమేరు ప్రధాన కారణం విజయవాడ మొత్తం మునగడానికి బుడమేరు కారణం అట. బుడమేరుకి సంబంధించిన గేట్లు ఎత్తారట. అంటే కొంత ముందు జాగ్రత్తగా లేకుండా ఇప్పుడు 3 రోజుల నుంచి తుఫాన్ ఉంది. పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఆ గేట్లు ఎత్తాలి అంటే కింద దానికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలి. వాస్తవంగా ముందే దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా వరద వచ్చే అవకాశం ఉంటుంది. బుడమేరు గేట్లు ఎత్తున్నామని కొంత వాళ్ళని అలర్ట్ చేసి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం ఉండకపోయేది. డైరెక్ట్గా గేట్లు ఎత్తేసారు. ఎందుకంటే అక్కడ పైనుంచి వరద వస్తుంది, ఇన్ఫ్లో బాగుంది కాబట్టి గేట్లు ఎత్తాల్సిందే, తప్పదు. కానీ కింద అలర్ట్ చేసి ఉంటే ఈ ఇబ్బంది ఇంత ఉండేది ఇబ్బంది. కానీ ఈ స్థాయిలో ఇబ్బంది కలగపోయేది అనేది కొంత నిపుణులు చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అయితే స్వయంగా రంగంలో దిగి అవర్ టు అవర్ అప్డేట్ తీసుకుంటూ మొత్తానికి సాయం చేసే కార్యక్రమాలు. ఇదిగో విజయవాడ మొత్తం మునిగిపోయింది. బిల్డింగ్లు అక్కడ ఒకటి కనపడుతున్నాయి. కొన్ని చిన్న బిల్డింగ్లు అయితే మునిగిపోయినాయి. ఇది రోడ్డు ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, వాకిలు ఎక్కడుంది తెలిసే పరిస్థితి లేదు. మొత్తం జల విలయం అయిపోయింది. ఆ విలయంలో చాలా కొన్ని వేల మంది పాపం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముంపు బారిన 294 గ్రామాలట. 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాం. 13,227 మంది తరలింపు. 61 మెడికల్ క్యాంపులు ఏర్పాటు. 14 జిల్లాల్లోని 62,644 హెక్టార్లు వరి పంట నీట మునిగిందట. 7,218 హెక్టార్లు ఉద్యానవన పంటల నష్టం. రాష్ట్ర హోము విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత చెబుతున్నారు. ముంపు బారిన 291 గ్రామాలు పడ్డాయట. దాదాపు కొన్ని వేల ఎకరాలు వరి, 62,644 హెక్టార్లు అంటే దాదాపు 1,30,000 ఎకరాలు వరి మునిగిపోయింది. అదేవిధంగా ఉద్యానవన పంటలు అంటే తోటలు, మామిడి తోటలు, ఇట్లాంటి జీడి మామిడి తోటలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి, అవి కూడా 20,000 ఎకరాలలో మునిగిపోయినట్టు ఆమె చెబుతున్నారు. వంగలపూడి అనిత ప్రెస్ మీట్ పెట్టి. అమరావతి మునగాలని వారి కోరిక. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. అసాధారణ వర్షాల వల్ల ఈ ముప్పు. వరదలపై మంత్రులు, అధికారులతో సమీక్ష. అమరావతి మునగాలని వారి కోరిక. ఎవరి కోరిక? చంద్రబాబు నాయుడు గారు వరద సహాయాలు చేస్తారు. అమరావతి మునగాలని ఎవరో కోరుకుంటే మునగదు. ప్రకృతి విలయతాండం చేస్తే, వర్షాలు వస్తే, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే, కుంభవృష్టి, కుండపోత వాన పడితే అది అమరావతి, విజయవాడ, గుంటూరు ఎక్కడైనా మునగొచ్చు. అమరావతి మునగాలని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కోరుకుంటుందట. పార్టీ నాయకులు కోరుకుంటున్నారని ఆయన చెప్తున్నారు. వాళ్ళు కోరుకున్నంత మాత్రం వాళ్ళది మునగదు. వాళ్ళు ఎందుకు కోరుకుంటారు అమరావతి మునగాలని?
అంటే మళ్ళీ దీంట్లో కూడా రాజకీయాలు చేసే ప్రయత్నాలు ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ఏమంటుంది, వరద ప్రాంతాల్లో బాధితులను సరిగా ఆదుకోవట్లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, నిర్లిప్తంగా ఉందని వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏమంటారు, మేమే పటిష్టంగా చేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కనీసం బయటికి రాలే ముఖ్యమంత్రి అని వీళ్ళు చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకునే బదులు అది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఇంకో పార్టీ అయినా XYZ ఏదైనా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల అభివృద్ధి కోసమే ఉంటాయి. మీరు ప్రజల కోసం పాటుపడండి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ మీరు రాజకీయాలు మాట్లాడద్దు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ఆయన ప్రతిపక్ష నాయకుడు స్థానంలో, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్నారు. మీరు మళ్ళీ ఇక్కడ రాజకీయాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు, వాళ్ళని కాపాడే ప్రయత్నం అన్ని పార్టీలు చేయాలి, ప్రభుత్వం కూడా చేయాలి. కానీ మళ్ళీ దీంట్లోనే అమరావతి మునగాలని వాళ్ళు అమరావతి మునగడానికి మీ ఇల్లు అమరావతి, చంద్రబాబు నాయుడు గారి సొంత ఇల్లు అది, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏమంటారు పరగణానా అది కాదు కదా. అమరావతి అనేది ఆ రాష్ట్రానికి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి. అమరావతి మునగాలని ఇంకోడో కోరుకుంటాడా? ఎందుకు కోరుకుంటాడు? మీ సొంత జాగిరి కాదు కదా అమరావతి. అమరావతి ప్రజలది, అమరావతి రాష్ట్రాంది ప్రజలది మునిగితే ఏ పార్టీకైనా బాధ ఉంటుంది. ఎందుకు కోరుకుంటుంది? కోరుకుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే. అమరావతి ఇగో మునగాలనేది వారి కోరికట. వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలట. ఇది రాజధాని మునిగిపోవాలన్నదే వైసీపీ నేతల కోరికని, అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. విజయవాడ గవర్నర్పేటలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి వరద ఊహించని పరిణామం అన్నారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల కురవడం అసాధారణం అన్నారు. అయినప్పటికీ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇది మొక్కుబడి వివరాలు చెప్పొద్దని చెప్పి మరి దీంట్లో ఆయనకి అమరావతి మునగాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటున్నట్టు ఏడ తెలిసింది. ఇప్పుడు వారే చెప్తున్నారు, ఇది అనుకోకుండా ఊహించకుండా వచ్చిన డిజాస్టర్ ఇది. ఇలాంటి వరద ఊహించని పరిణామం అంటాడు. ఊహించని పరిణామాన్ని వైఎస్ఆర్సీపీ ఎట్లా ఊహించింది? ఎందుకు కోరుకుంటుంది? ఇది ఊహించకుండా ప్రకృతి విలయతాండం, ఇది ఒక రకంగా విపత్తు. ఈ విపత్తుని ఏ పార్టీ కోరుకోదు. కానీ ఆయన ఏదో అక్కసు వెళ్ళగక్కిండు, మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేసిండు వైఎస్ఆర్సీపీ పైన. హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి అట. వైసీపీ కుంభకోణాల పార్టీ మార్చలేనందుకే విద్యార్థుల వ్యక్తిగత అంశం గొడవకు కారణం. వైసీపీ కుంభకోణాలపై దృష్టి మరల్చేందుకు విద్యార్థుల వ్యక్తిగత అంశం గొడవకు కారణమట. హిడెన్ కెమెరాలు ఉట్టిదే బ్లూ మీడియా సృష్టి అంటుండ్రు నారా లోకేష్ గారు. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు. ఇది వైసీపీ చెప్పింది కాదండి. కొన్ని వేల మంది విద్యార్థులు బయటకు వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, మా వీడియోలు 300కు పైగా హిడెన్ కెమెరాలు రికార్డు చేశారు, అవి కొన్ని మాకు వచ్చినాయి, దానిపైన చర్య తీసుకోండి, ఆ వీడియోలు ఎరేజ్ చేయండి అని చెప్తుంటే ఎక్కడున్నాయి వీడియోలు చూపించండి అంటున్నారు. చూపిస్తారా అమ్మాయిల వీడియోలు? ఇగో నా వీడియో, ఇగో నగ్న వీడియోలు అని చూపిస్తారా? నీకు కనీసం ఉండాలి కదా. వైసీపీ హిడెన్ కెమెరాలు అట, ఇది బ్లూ మీడియా సృష్టి అట. బ్లూ మీడియా సృష్టి అయితే హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు? ఎక్కడుంది అప్పుడు బ్లూ మీడియా? ఏ మీడియా లేదు, ఏ పార్టీ లేదు. వాళ్ళే స్వయంగా అప్పుడు మొట్టమొదటిసారి ఫస్ట్ డే 1లో వాళ్ళు బయటకు వచ్చి చెప్పబట్టే సమాజానికి తెలిసింది. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎంటర్ అయితే మీడియా ఎంటర్ అయింది. వాళ్ళకేం పని లేదా? వాళ్ళకి సంబంధించిన నగ్న వీడియోలు లేకుండానే మాకు సంబంధించిన నగ్న వీడియోలు ఉన్నాయి, మాకు సంబంధించిన బాత్రూమ్ వీడియోలు ఉన్నాయి అని చెప్పుకుంటారా? ఏ మహిళ, ఏ అమ్మాయి చెప్పుకోదు. వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించింది కనీసం ఉండాలి కదా. వాళ్ళు కొన్ని వందల మంది వచ్చి మొత్తుకుంటుంటే, ఆందోళన చేస్తుంటే, కాలేజీ యాజమాన్యం నోర్లు మోయిస్తుంటే మీరు ఇట్లా హిడెన్ కెమెరాలు లేవు, అది బ్లూ మీడియా సృష్టి అంటే వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆందోళన, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు మీరు పట్టించుకోవట్లేదు. మీరు డైరెక్ట్గా హిడెన్ కెమెరాలు లేవు, బ్లూ మీడియా సృష్టి అని మీరు ప్రకటించాక ఇంకా అక్కడ ఎంక్వైరీ చేసేదే ఉంది. ఇంకా విచారణ ఏముంటుంది? ఉంటుందా విచారణ? ఇక ఏమి లేదన్నాక విచారణ ఎక్కడిది? కాబట్టి ఏమీ లేదని మీరే క్లీన్ చీట్ ఇస్తున్నాక, కాలేజీ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాక, కొన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మీరు కించపరుస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆయన చెబుతుండే విద్యాశాఖ మంత్రిగా. ఒక విధంగా రాష్ట్రంలో రెండో పవర్ సెంటర్ ముఖ్యమంత్రి తర్వాత, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొడుకు కాబట్టి.
ఆయనే స్వయంగా ఈడెన్ కెమెరాలు లేవు అని ప్రకటించాక ఇక అక్కడ విచారణ ఉండదో ఏం తేలదు అనేది ఇవాళ విద్యార్థుల్లో ఉన్న ఆందోళన. ఏదో మీడియా సృష్టిస్తే ఎట్లొద్ది, సృష్టిస్తే వద్దా? ఇది ఆయన చెప్తే ఇది కరెక్ట్ కాదు. దాని మీద విచారణ చేయాలి, ఉన్నాయా లేవు తేలాలు, ఉంటే దానిపైన ఎరేజ్ చేయాలి. వాళ్ళు ఉన్నాయి అని చాలా గట్టిగా బలంగా చెప్తున్నారు. ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు సంబంధించిన వీడియోలు రికార్డ్ అయినాయని చెప్పుకోదు లేకుండా. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. చెప్పుకుంది అంటే ఏదో సంథింగ్ ఉంది అక్కడ, వీడియోలు రికార్డ్ అయి ఉంటాయి అనేది బలంగా బయట సమాజం నమ్ముతుంది. ఇది బతుకు పోరాట. నూతన మద్యం పాలసీతో ఊడిపోనున్న మద్యం దుకాణాల సిబ్బంది ఉద్యోగాలు, ప్రభుత్వం మద్యం దుకాణాలకు చెలిచిటి రోడ్డున పడున్న కుటుంబాలు. 4 నుంచి నిరసన కార్యక్రమాలట. 7న మద్యం దుకాణాల బంధు, స్పందించకుంటే మౌక్కమ్మడి రాజీనామాలట. బతుకుపోరు నూతన మద్యం పాలసీని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ నూతన మద్యం పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రభుత్వ ఆధారంలో నడిచిన ఏదైతే వైన్ షాపులు, మద్యం దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలు ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళంతా ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. వాళ్ళంతా ఇవాళ రోడ్డున పడే పరిస్థితుంది, వాళ్ళు బతుకులు బజార్ను పడే పరిస్థితుంది, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దానికి సంబంధించి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, రోడ్డున పడతాం మమ్మల్ని ఆదుకోండి అని. ఈ 4 నుంచి నిరసన కార్యక్రమాలు ఉంటాయట. ఒకవేళ వాటికి కూడా వినకపోతే, ప్రభుత్వం పట్టించుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తారట. దుకాణాలు కూడా ఒకరోజు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తారట. ఇది దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం. విజయవాడ వెలువెల వరదలో చిక్కుకొని 3,50,000 మంది నరకయాతనట. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఇప్పుడు లక్షలాది మందికి తప్పిన వరద ముప్పు. వరద అంచనా, ముప్పు నివారణ, సహాయ చర్యల సర్కార్ దారుణ వైఫల్యం. బుడమేరు పొంగడంతో ఎన్టీటీపీఎస్ను ముంచెత్తిన వరద. కృష్ణా వరద ఎగదనడంతో బుడమేరు కరకట్టలకు 10 చోట్ల గండ్లు. కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తివేత. ముందస్తు సమాచారం లేకుండా నీటి విడుదలతో మునిగిన బెజవాడ. కనీసం తాగునీరు అందక బాధితులు తీవ్రావస్థలు. ఆహారము, మెడికల్ క్యాంపులు లేవు. అంతా అంధకారం. కొరవడిన శాఖల మధ్య సమన్వయం. ఇది విజయవాడ విలవిల. వాస్తవంగా వరదలో చిక్కుని 3,50,000 మంది ఉన్నారట మొత్తం విజయవాడ వ్యాప్తంగా. తీవ్రంగా ఉన్నాయైతే, మామూలుగా ఉన్నాయైతే, మొత్తం మీద అయితే 3,50,000 మంది. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టారు. కృష్ణా నది ఒకవేళ పొంగితే అవి నీళ్లు ఇళ్లపైకి రాకుండా పెద్ద ఎత్తున రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఆ నిర్మాణం వల్ల ఇప్పుడు లక్షలాది మందికి వరద ముప్పు తగ్గిందట. అది ఒక పెద్ద మేలైంది. లేదంటే ఇది 3 లక్షలు కాస్త 10 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉండేది. ఆ రిటైనింగ్ వాల్ ఉండటం వల్ల విజయవాడ ఒక రకంగా ప్రొటెక్ట్ అయింది. విజయవాడలో కొన్ని లక్షల మంది ప్రాణాలకి రక్షణగా నిలిచిందట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిందని సాక్షి పేపర్ చెబుతున్న పరిస్థితి. కొంత సమన్వయ లోపం ముందు శాఖల మధ్య అని కూడా రాశారు. కానీ మొత్తానికి ప్రభుత్వం చాలా స్పీడ్గానే స్పందించింది. సరే, మీకు ఒక పొలిటికల్ పార్టీ పరంగా విమర్శించవచ్చు, కానీ ప్రభుత్వం స్పీడ్గానే స్పందించింది. ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడికి మినిట్ టు మినిట్ ఆయన అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. అటు అధికారులని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన పరిస్థితి. కాకపోతే కొన్ని ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు, ఇట్లాంటి అనుకోకుండా జరిగినప్పుడు లోపాలు జరుగుతాయి, తప్పదు. అది ఏ ప్రభుత్వం అన్నా లోపాలు జరుగుతాయి. ఆ లోపాలను మనం పెద్దగా చేసి చూపించే బదులు మనకి చేతనైన సాయం, మనకి తోచిన సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఇక దాంట్లో మళ్ళీ ఈకెలు పీకెలు పీకితే ఇప్పుడు ఇలా ఇది ఈకెలు పీకెలు పీకే టైం కాదు, రాజకీయాలు చేసే టైం కాదు. ఇది అన్ని రకాల జనాలు, అన్ని వర్గాల ప్రజలు ఇలా నీళ్లలో కూరుకుపోయి ఉన్నారు, వరదలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళని బయటపడేసే కార్యక్రమం చేయాలి. కారుపైనే కన్నీటి వీడుకోలట. ఇది ఎంత దారుణం పాపం. కారుపైనే కొన్ని గంటల పాటు డెడ్ బాడీ ఉంది. కారుపైనే కన్నీటి వీడుకోలు. పాలకులు పట్టించుకోవడంతో విజయవాడలోని సింగ్ నగర్ నుంచి ఓ కుటుంబం సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా గుండెపోటుతో మరణించిన మహిళట. ఎవరూ సాయం రాకపోవడంతో మృతదేహాన్ని కారుపై ఉంచిన కుటుంబ సభ్యులు. వాళ్ళు సురక్షిత ప్రాంతానికి పోతారట కుటుంబం మొత్తం. పాపం మంచిగా చేరుకునేది, గుండెపోటు వచ్చిందల్లా. గుండెపోటు వస్తే కారుపైనే ఉంది. ఎవరిని అడిగినా సాయం చేయలేదు, ప్రభుత్వ అధికారులు స్పందించలేదు. అంటే స్పందించే పరిస్థితి కూడా లేదు, చుట్టూ నీళ్ళు. గుండెపోటు వచ్చి అక్కడే చనిపోయింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉంది. కారుపైన కన్నీటి వీడ్కోలు కూడా అయిపోయింది. ఇది ఇట్లాంటి చాలా విషాదకరమైన, చాలా గుండె బరువెక్కే సంఘటనలు నిన్న జరిగినాయి. ఇది ఒక వార్త.
రైతు కష్టం కృష్ణార్పణం. ప్రభుత్వ వైఫల్యంతో 3,25,000 ఎకరాల మునిగిన పంట, ముంచెత్తిన వరదలు, నీట మునిగిన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాలు. ఇది రైతు కష్టం కృష్ణార్పణం అట. ప్రభుత్వ వైఫల్యంతో 3,25,000 ఎకరాలు పంట కృష్ణార్పణమైంది, మునిగిన పంట అని చెప్పి సాక్షి పేపరు ఒక వార్త రాసింది. ఇది అంటే రైతు కష్టం కృష్ణార్పణం కావడానికి ప్రభుత్వ వైఫల్యం ఒకటే కారణం కాకపోవచ్చు, ప్రభుత్వ వైఫల్యం కొంత ఉండొచ్చు, కానీ ఇది ప్రకృతి విపత్తు. ఈ విపత్తు టైంలో మనం ఎంత ప్రభుత్వం అలర్ట్ ఉన్నా, ప్రభుత్వం కాపాడాలని ప్రయత్నం చేసినా, ఎంత ముందు జాగ్రత్తన్నా కొంత నష్టపోద్ది. కానీ ఎక్కువ నష్టపోయింది. కొంత కమ్యూనికేషన్ గ్యాపు, దాని ఆ బుడమేరు గేట్ ఎత్తే ముందు అలర్ట్ చేసి ఉంటే ఇంత కాకపోయేది. 3,25,000 ఎకరాల పంట మునిగిందట. లక్షల మందిని తరలించలేము, 100-200 కుటుంబాలకైతే తక్షణ సాయం చేయగలం. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. లక్షల మందిని తరలించలేము, 100-200 మందిని అయితే మేము తరలించలేస్తాం, సాయం చేస్తామని. అంటే లక్షల మందికి విపత్తు అనేది లక్షల మందికి 100-200 మందికి రాదు. 100-200 మందికి ఏదైనా అగ్ని ప్రమాదం అట్లాంటివి అయితే వస్తాయి. వరద విపత్తు అనేది అంటే లిమిట్ పెట్టుకుంటుందా? వర్షం వచ్చేది కానీ వరద వచ్చేది కానీ లిమిట్ పెట్టుకొని 100-200 మందికే నేను వరద వస్తా, మీరు సాయం చేయండి అని చెప్పితే, వరద అనేది లక్షల మందికి, కోట్ల మందికి పోద్ది. కుంభవృష్టి కుండపోత కురిసింది, అనుకోకుండా కుండతో పోసినట్టు వర్షం పడది. ఇది లక్షల మంది కావచ్చు, ఇంకా ఎక్కువ లక్షల మందికి కూడా కావచ్చు. కానీ మీరు 100 మందికే చేస్తాం, కొన్ని 100 మందికి అయితే మేము సాయం చేస్తామంటే అది ఊకోదు కదా. ప్రకృతి విపత్తు ఊకోదు కదా. విపత్తు అనేది లక్షల మందికే వద్ది. మీరు గిరగీసుకొని మేము 100 మందికే 200 మందికే చేస్తామంటే అది ఆగదు. అది కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు చేయాల్సిన ప్రకటన, అది కాదు. ఇది సాక్షి పేపర్ చెప్తున్న పరిస్థితి. లక్షల మందిని తరలించలేమని ఆయన చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాశారు. నిలువెత్తు నిర్లక్ష్యం, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారని చందంగా సీఎం వైఖరి, ముందే హెచ్చరికలు అందినా పట్టించుకొని ఫలితం. డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ లేఖ రాసిన ఏపీ వెదర్ మ్యాన్ అట. అయినా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. ముందస్తు సమాచారం లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేత. దీంతో విజయవాడ నగరం రూరల్ ప్రాంతాలు మునక. నిలువెత్తు నిర్లక్ష్యం ఉందట. ముందస్తు అంటే ప్రికాషనరీ అలర్ట్ చేసి ఉంటే బాగుండేదని. ముందస్తు హెచ్చరిక సమాచారం లేకుండా బుడమేరు గేట్లు ఎత్తడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎంకి ఒక ఆయన లేఖ రాసినట్టు వెదర్ మ్యాన్ ముందే, ఒక 2-3 రోజుల ముందే అలర్ట్ కండి అని చెప్పి. అలర్ట్ కాదు, ఇదంతా ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఇంత ఇబ్బంది అయింది. ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో తీవ్రమైన ఇబ్బంది జరగటానికి, తీవ్రమైన కష్టాలు పాలు ప్రజలు కావడానికి, తీవ్రమైన ఆందోళన పడటానికి, తీవ్రమైన నష్టం జరగటానికి ప్రభుత్వం యొక్క నిలువెత్తు నిర్లక్ష్యమే కారణం. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది, తుఫాను వచ్చే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది, అలర్ట్ కండి అని చెప్తుంది. ఈ పర్యావరణ నిపుణులు కూడా చెప్తున్నారు అలర్ట్ కండి అని. అడ్డగోలుగా ఎత్తేసారు. బుడమేరు గేట్లు ఎత్తేయటం వల్ల ఇలా ఇన్ని లక్షల మంది ఇలా వరద పాలయ్యారు. ఇంకోటి ఇది గుడ్లవెల్లేరుకి సంబంధించి పక్కా స్కెచ్తో పక్కదారి. గుడ్లవెల్లేరు ఘటనలో కళ్ళెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం ఆధారాలు ఇవ్వాలంటూ డొంకతిరుగుడు మాటలు. ఎవరిస్తారు ఆధారాలు? ఆధారాలు ఇస్తే వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి రావాలా? ఆధారాలు ఎవరు ఇవ్వాలి? కాలేజీ యాజమాన్యం ఇవ్వాలి, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఇవ్వాలి. ఆ యాజమాన్యం పైన ఈ రోజు వరకు కనీసం క్రిమినల్ కేసు పెట్టలే, ఏదో నామినల్ కేసు పెట్టారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టారు. ఇన్ని వందల మంది ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన కాలేజ్ యాజమాన్యము, ఆ డైరెక్టర్లు, ఆ చైర్మన్ ఎక్కడ ఉండాలి? ఇలా జైల్లో ఉండాలి. ఎక్కడున్నారు వాళ్ళు? ఏసీ గదుల్లో ఉన్నారు. ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారు? రోడ్లపైన వర్షం నీటిలో మగ్గుతున్నారు, రోడ్లపైన వీధి పోరాటాలు చేస్తున్నారు. దీనికి కారణమైన కాలేజీ యాజమాన్యం ఇలా జైల్లో ఉండాల్సిన కాలేజీ యాజమాన్యం ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. ఈ అన్ని వదిలేసి ఏమంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేదు హిడెన్ కెమెరాలు లేవు, ఇదంతా బ్లూ మీడియా సృష్టి అంటారు. బ్లూ మీడియా అంటే వీళ్ళు బ్లూ మీడియానా? ఈ విద్యార్థులు బ్లూ మీడియానా? వీళ్ళు ఆ కాలేజీలో చదివే విద్యార్థులు కాదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, మీడియా ప్రతినిధులా? వీళ్ళు కనీసం ఉండాలి కదా. అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి మాకు సంబంధించిన బాత్రూమ్ వీడియోలు తీశారు, రికార్డు చేశారు అని చెప్పుకుంటారా? లేకుండా అంటే వాళ్ళకి కనీసం ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదా? మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఈ పరిస్థితుల్లో ఉంటే ఇట్లే స్పందిస్తారా? కెమెరాలు ఏం లేదు, ఉట్టిదే ఫేక్ న్యూస్ అని. ఇదే విధంగా కాలేజీ యాజమాన్యం కూడా గత వారం రోజుల నుంచి ఫేక్ న్యూస్, అది కెమెరాలు ఏం లేదు, మీరు నోరు మూసుకొని పోండి, మీరు నోరు ఎత్తొద్దు అని వేధింపులకు గురి చేస్తేనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. మళ్ళీ మీరు కూడా అదే చేస్తాం, ప్రభుత్వం కూడా.
ఆడ ఏం లేదని చెప్తున్నారు. మీరే ప్రకటనలు ఇచ్చి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి స్థాయిలో మీరే ఏమీ లేదని ప్రకటించాక ఇంకా విచారణ ఏముంటుంది? విచారణ చేసి ఏమి నివేదిక ఇస్తారు? అదే ఇస్తారు కదా, ముఖ్యమంత్రి చెప్పిందే నివేదిక వస్తుంది. కొత్తగా ఏమవుతుంది? ఇంకా ఆయన ఏమి లేదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతుంటే, ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెబుతుంటే ఇంకా అక్కడ కనిపెట్టేదే ఉంది, తీసేదే ఉంది, వచ్చేదే ఉంది. ఇది కదా ఆయన చెప్తుండే. ఆధారాలు ఇవ్వాలంటూ డొంకతిరుగుడు సమాధానాలట. ఎవరిస్తారు ఆధారాలు? మీ పోలీస్ యంత్రాంగం, మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాయి ఆధారాలు వీళ్ళు ఇవ్వటానికి? మీరు మీ చిత్తశుద్ధి, మీ కమిట్మెంట్ ఎక్కడ కనపడుతుందంటే కాలేజీ యాజమాన్యం పైన కనీసం క్రిమినల్ కేసు పెట్టి ఒక్కడో కూడా జైలుకు పంపలేదు. వాళ్ళు ఆరోపిస్తున్నారు, మేము పదే పదే మొత్తుకుంటున్నాం సార్, కానీ ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు, మమ్మల్ని నోరు ఎత్తనేలేదు, మా నోటికి ప్లాస్టర్లు వేశారు, బలవంతంగా గదులలో వేసి నిర్బంధించారు, కర్రలతో కొట్టారని చెప్తున్నారు. అది తప్పు కదా? అమ్మాయిల కర్రలతో కొట్టడం, నిర్బంధించడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, వీటన్నిటిపైన ఎందుకు కేసు పెట్టలే మీరు? అంటే దీని వెనక కాలేజీ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నంలో ఏం లేదని ఒక మైండ్ గేమ్ ఆడతాం. నిజాయితీగా దర్యాప్తు చేస్తే ఆధారాలు కొక్కుకోలాలు, దర్యాప్తు సజావుగా సాగకుండా ప్రభుత్వం ప్రయత్నం, ఆధారాలు లేవని బుకాయిస్తున్న చంద్రబాబు, లోకేష్. దర్యాప్తు జరుగుతుందంటూనే రాజకీయ రంగు పులుముతున్న సీఎం అలా చెబితే పోలీసులు చేతులెత్తేయక ఏం చేస్తారంటున్న తల్లిదండ్రులు. ప్రైవేట్ సెక్యూరిటీ పేరుతో టీడీపీ రౌడీల పహారా, విద్యార్థి సంఘాల నోళ్లు నొక్కేందుకు గుండాగిరి, బలవంతంగా విద్యార్థులను ఇళ్లకు తరలించిన వైనం. ఇది దర్యాప్తు జరుగుతుంటేనే రాజకీయ రంగం పులుముతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీని అనుకున్నారని, మీడియా దీని అనుకుందని, ఎవరు అనుకున్నా అంత ఈజీగా. ఇప్పుడు రాష్ట్రంలో అది ఒక్క కాలేజీ లేదు, గుడ్లవల్లేరు కాలేజీ ఒకటే లేదు, కాలేజీలు చాలా ఉన్నాయి, అమ్మాయిల హాస్టల్లో చాలా ఉన్నాయి. ఏ అమ్మాయి కానీ ఏ కాలేజీ విద్యార్థులు బయటకు రాలే, ఓన్లీ గుడ్లవల్లేరులోనే ఎందుకు బయటకు వస్తున్నారు అంటే అక్కడ ఇష్యూ జరిగింది. అది గమనించకుండా దీని వెనక వాళ్ళ కుట్రలు కుంభకోణాలు బయటపడతాయని దీన్ని బయటికి తీశారు. డైవర్షన్ పాలిటిక్స్, దీంట్లో పాలిటిక్స్ అమ్మాయిలతో మీరు ఇక అసలు రాష్ట్రంలో ఎక్కడ అమ్మాయిల హాస్టల్ లేనట్టు ఇది ఒకటే ఉన్నట్టు, అమ్మాయిల కాలేజ్ ఇది ఒకటే ఉన్నట్టు, దీన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుంది అని వైఎస్ఆర్సీపీ కానీ మీడియా కానీ మీరనే బ్లూ మీడియా రాజకీయమే చేయాలనుకుంటే రాష్ట్రంలో చాలా ఉన్నాయి. లేవా లేడీస్ హాస్టల్లో? లేరా అమ్మాయిలు, చదువుకునే అమ్మాయిలు? అక్కడ కూడా చేయొచ్చు కదా. ఇది ఇష్యూ ఇక్కడ ఉంది, చాలా తీవ్రమైన ఇష్యూ. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు అక్కడ ఏం లేదని. చేసిన తర్వాత ఇంక ఎంక్వైరీ ఏమొస్తుంది అనేది వాళ్ళ ఆందోళన ఇవ్వాలి. విద్యార్థులను బయటకు వచ్చిన తర్వాతనే బయట సమాజానికి తెలిసింది, అంతకుముందు తెలియదు. నలిగింది 2-3 రోజులు కాలేజీ యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్యలో, ప్రిన్సిపల్కి మధ్యలో, వార్డెన్కి మధ్యలో. ఏదో అవుతుంది మేడం మాకు ఆందోళన ఉందంటే నోరు ఎత్తనీయకుండా చేస్తే అది ఏదైతే పిల్లిని గిట్లను గదిలేసి కొడితే ఎన్ని రోజులు ఉంటుంది? తిరగబడి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చాకనే అటు ఏ పొలిటికల్ పార్టీ కానీ ప్రభుత్వానికైనా తెలిసింది. దానిపైన ఈకెలు పీకెలు బీగుతుండ్రు, పక్కా స్కెచ్తోనే మొత్తానికి పక్కదారి పట్టిస్తున్నారు. ఆ స్కెచ్ వెనక అర్థం ఏంటంటే కాలేజీ యాజమాన్యాన్ని కాపాడటం. ఇంతవరకు ఒక్కడిని అరెస్ట్ చేయలే. సైంటిస్టులను రప్పిస్తున్నాం, అనుమానితుల సెల్ ఫోన్లు, కంప్యూటర్లు తీసుకొని తనిఖీ చేస్తారు, ఈ లోపు డిలీట్ చేస్తారు. నువ్వు ఎప్పుడో సైంటిస్టులు వచ్చిందాకా ఉంటాయి, వాడిని పట్టుకొని రికవరీ చేసి మొత్తం రీస్టోర్ చేస్తే వస్తాయి కదా. ఆధారాలు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరు పంపించాలి ఆధారాలు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. కాలేజ్ యాజమాన్యం మీద కేసులు పెట్టి ఆధారాలు తెప్పియండి. ఎవరు పంపిస్తారు ఆధారాలు? ఢిల్లీలో ఉన్నాడు పంపిస్తారా, లేకపోతే ఆకాశంలో ఉన్న భగవంతుడు పంపిస్తారా? ఆధారాలు పంపించాలట, అప్పుడు తీసుకుంటారట. ఇది ఒక వార్త. పేరు నాని లక్ష్యంగా టీడీపీ జనసేన శ్రేణుల వీరంగం అట. సోషల్ మీడియా కార్యకర్త రవికిరణ్కు బెయిల్ కోసం గుడివాడ వచ్చిన మాజీ మంత్రి. రెచ్చిపోయిన టీడీపీ జనసేన కార్యకర్తలు పేరు నాని కారుపైకి రాళ్లు, అద్దాలు ధ్వంసం. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం. పేరు నాని మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేరు నాని లక్ష్యంగా టీడీపీ జనసేన శ్రేణులు విరుచుకుపడ్డాయంటే వీరంగా సృష్టించి ఆయన కారును మొత్తం ధ్వంసం చేసినాయి. పెట్రోల్ పోసి తగలబెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. ఇది గుడివాడలో జరిగింది. గుడివాడలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రవికిరణ్ జైల్లో ఉంటే బెయిల్ కోసం పోయిండట. ఇది ఒక వార్త. అమరావతి అస్తవ్యస్తం, ఎమ్మెల్యేల నివాస భవనంలోకి వరద నీరు, జలదిగ్బంధంలో హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ భవనాలు వరద. ఇది ఒక వార్త 6 పేజీలో అనుకుంటా. రైట్. ఇక మొత్తం పాపం ఎక్కడికక్కడికే వరద. విజయవాడ లెక్కనే కనపట్టలే, మొత్తం నీళ్ళే ఉన్నాయి. సముద్రం లెక్క ఉంది, అది విజయవాడ లెక్క లేదు.
రైట్. ఇగో ఏడో ఒక వార్త ఇచ్చిండు. చంద్రబాబు వరద బాధితుడే, అక్రమ నివాసం ఫలితం ఇదట. ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా అధికారులు చేసిన విష ప్రయత్నం విఫలం. దీంతో వరద బాధితుడిగా మారిన సీఎం ఉండవెల్లి నివాసంలో ఉండటం ప్రమాదకరమని సీఎంకు అధికార వర్గాల సూచన. విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చంద్రబాబుకు బస. తన వైఫల్యాన్ని కప్పించుకోవడానికి కలెక్టర్ కార్యాలయం నుంచి వరద సహాయం చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు బీరాలు. చరిత్రలో 3వ అతిపెద్ద ప్రవాహం అట ఇది. చంద్రబాబు కూడా వరద బాధితుడు అయిందట. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఉండవెల్లిలో ఉన్న అధికార నివాసం కూడా వరదలో మునిగిపోయింది. కరకట్ట పైన ఆయన నిర్మాణం చేసిండు, అది అక్రమ నిర్మాణం అని అనేక మంది ఆరోపణ చేశారు. పొలిటికల్ పార్టీలు, నిపుణులు కూడా, పర్యావరణ నిపుణులు కూడా. అది అక్రమ నిర్మాణం, అది బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూల్చేయాలని చెప్పారు. కానీ అది అట్లే ఉంచుకుంటూ ఇవాళ మునిగిపోయింది. మొత్తం బ్యాక్ వాటర్ ఇది, అంటే ఫామ్ ఆయన ఇంటి వెనకాల ప్రాంతం అట మొత్తం నీళ్ళు ఉన్నాయి. అక్కడ ఉంటే ప్రమాదం అని అధికారులు హెచ్చరిస్తే నిన్న విజయవాడ కలెక్టరేట్లోనే బస్ చేసినాడు, నిద్రపోయాడు. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా, అంటే ముఖ్యమంత్రి కూడా వరద బాధితుడు అయ్యింది. ఇలా అంటే ఈ ప్రకృతి విపత్తులు, అంటే కొంత అక్రమ నిర్మాణం అని చెప్పి, అక్రమ నివాసం ఫలితం ఇది అని చెప్పి ఒక వార్త. చరిత్రలో ఇది 3వ అతిపెద్ద ప్రవాహం అట. ఇది ఒక వార్త చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. అమరావతి అస్తవ్యస్తం. అమరావతి ప్రాంతాన్ని ముంచెత్తిన వరద. ఎమ్మెల్యేల నివాస భవనాలకు వరద నీరు. జల దిగ్బంధంలో హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలు, నదులను తలపించిన రహదారులు, సీడ్ యాక్సెస్ రోడ్లపైకి భారీగా వరద నీరు. భారీ వర్షాలకు ఉప్పొంగిన కొండవీటి వాగట, వంకలు. ఇది అమరావతిలో మునిగిన ప్రభుత్వ భవనాల ప్రాంతం. ప్రభుత్వ భవనాలు కనపట్ల, మొత్తం నీళ్ళే ఉన్నాయి. నేట మునిగిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రాంగణం. మొత్తం అమరావతి అస్తవ్యస్తమైందట. అమరావతి పైన అనేక అనుమానాలు ఉన్నాయి. పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు ఇది మునిగిపోద్ది, వరదలు వచ్చే ప్రమాదం ఉంది, వరద ముంపు ప్రాంతం అని చెప్తున్నారు. అయినప్పటికీ అక్కడే రాజధాని ఉండాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా నిశ్చయించుకుంది ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఇలా వచ్చిన వరదకి మొత్తం అమరావతి మునిగిపోయింది. హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసాలు, భవనాలు మొత్తం మునిగిపోయినాయి. మరి ఇవాళ ఈ పరిస్థితి ఉంటే భవిష్యత్తులో అమరావతి పరిస్థితి ఏందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది అమరావతి అయితే అస్తవ్యస్తంగా తయారైందట. ఇప్పుడు దీన్ని మాట్లాడితే ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి పైన బురద చల్లుతున్నారు, అమరావతిని ఆగమాగం చేసే ప్రయత్నం, అమరావతి మునగాలని కోరుకుంటున్నారు. మునగాలని కోరుకోవట్లేదు. మునగాలని కోరుకుంటే ఇది మునగదు. వరద వస్తే మునిగిద్ది. ఎవడో కోరుకుంటే మునగదు. అమరావతి అయినా, విజయవాడ అయినా, గుంటూరు అయినా, ఏ ఊరైనా ఎవరో కోరుకుంటే, ఎవరో మాట్లాడితే, ఎవరో అనుకుంటే మునగవు. వరద వస్తే మునుగుతాయి. ముంపు ప్రాంతం అయితే మునిగితే అది ముంపు ప్రాంతం అని పదే పదే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయినా మీరు అక్కడే కడుతున్నారు. అమరావతి పైన బదనాయం చేద్దని మళ్ళీ మీరే చెప్తారు. ఇది ఒక వార్త. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఇది బెజవాడ గజగజట. రైతు నెత్తిన పిడుగు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు. 4,10,000 ఎకరాలు నీట మునిగినట్టు ప్రాథమిక అంచనా. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం అట. 4,10,000 ఎకరాలట ఇప్పటికి ప్రాథమికంగా. ఇంకా ఎన్ని లక్షలు అయితే రైతు నెత్తినైతే మొత్తానికి పిడుగు అయితే పడ్డదో. పాపం రైతుల పరిస్థితి అగమ్యగోచరం. పంట వేసుకున్నారు, మొత్తం వరదకు పోయింది. ఇది ఒక వార్త. విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. బాధితులను ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా. ఆహారము, నీటి కోసం వారు పడే బాధలు వర్ణాతీతం. అందుబాటులో ఉన్న ఆహారాన్ని పంపాలంటూ హోటళ్లకు ఆదేశాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కేంద్రంగా సీఎం సమీక్షట. కలెక్టరేట్లో కూర్చొని సమీక్ష చేస్తారట. ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదట. ఇది ఒక వార్త. ఇది పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణం డ్రోన్ చిత్రం. మొత్తం మైలవరం మునిగిపోయింది. సింగ్ నగర్ అట, పై వంతెన పైన ఉన్నారట, మొత్తం మునిగిపోయింది ఎక్కడికక్కడే. రాజకీయ రౌడీలు ఖబర్దార్. గుడ్లవల్లేరు ఘటనలపై సమగ్ర విచారణ. అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. రాజకీయ రౌడీలు ఖబర్దార్ అంటుండు. ఎవరు దేన్ని ఉద్దేశించి? గుడ్లవల్లేరు శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన అమ్మాయిలకు సంబంధించిన వీడియోలకు సంబంధించి ఆయన చెప్తుండు. అమ్మాయిలు రాజకీయ రౌడీలా? ఎవరిని మీరు అంటున్నారు రాజకీయ రౌడీలని? కొన్ని వందల మంది అమ్మాయిలు మాకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా వీడియోలు తీశారు. ఆ వీడియోలకు సంబంధించి ఎంక్వైరీ చేసి ఆ వీడియోలు తీసేపించండి అని వాళ్ళ ఆందోళన చేస్తుంటే ఆయన ఏం చెప్తుండ్రు? రాజకీయ రౌడీలు ఖబర్దార్ అంటుండ్రు.
ఏ రాజకీయ రౌడీ చెప్తే అమ్మాయిలు బయటకు వచ్చారు? ఏ అమ్మాయి రాజకీయ రౌడీలు చెప్తే బయటకు వచ్చి నాకు సంబంధించిన నగ్న వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పుకోరు? వాళ్ళకి నిజంగానే జెన్యున్గా బాధ ఉంటేనే వస్తారు. అంత సెన్సిటివ్ ఇష్యూ అది. దాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాజకీయ రౌడీలు ఖబర్దార్ అంటాడు. రాజకీయ రౌడీలు కాదు ఖబర్దార్ కావాల్సింది, కాలేజీ యాజమాన్యాలకు ఖబర్దార్ అనండి. ఏ కాలేజీ యాజమాన్యం దీనికి కారణం వాళ్ళ ఖబర్దార్ అని వాళ్ళ జైలు వేయండి, కానీ వాళ్ళపైన కేసు పెట్టరు, వాళ్ళని జైలుకు పంపరు. ఎవడైతే ఈ వీడియోలు తీసిండో వాడిని ఖబర్దార్ అనండి అనరు. ఈ వీడియోలు తీయటానికి కారణమైన ఒక అమ్మాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు కూతురు అని ప్రచారం జరుగుతుంది, వాళ్ళని ఖబర్దార్ అనండి. మీరు అనాల్సింది వాళ్ళని. అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే రాజకీయ రౌడీలని వాళ్ళని అంటారు. ఇది ఈనాడుకి సంబంధించి. ఆంధ్రజ్యోతి ఇది బాధ్యత, 5 ఏళ్ళు మరిచినా ఇది బాధ్యత అట. ఆంధ్రజ్యోతి మొత్తానికి భజన చేసే కార్యక్రమం. ఇది బాధ్యత అంటే 5 ఏళ్ళు మరిచిన జగన్ గుర్తు చేసిన బాబు. బుడమేరు విపత్తుపై తక్షణ స్పందన. ఉదయం నుంచే ముఖ్యమంత్రి సమీక్ష. తక్షణమే రంగంలోకి 3 మంత్రులు. ఆపై స్వయంగా బోట్లో సీఎం పర్యటన, సహాయక చర్యల ప్రత్యక్ష పర్యవేక్షణ. ఇక ఏ ముఖ్యమంత్రి చేయడు, చంద్రబాబు నాయుడు గారు కాబట్టే చేసిండు అనే విధంగా చెప్తుంది. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ మంత్రి ఉన్నా వరద వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు ఇదే స్పందిస్తారు. ఇదే బాధ్యత అంటే ఇది బాధ్యత, దీన్ని చూసి అందరు నేర్చుకోవాలన్నట్టు ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఈ వరద టైంలో కూడా ఎందుకు ఈ రాజకీయాలు? ఇన్ని లక్షల మంది వరదలో చిక్కుకొని ఇబ్బంది పడుతుంటే ఇక మళ్ళీ జపం చేసే కార్యక్రమాలు, భజన చేసే కార్యక్రమాలు, పొగిడే కార్యక్రమాలు ఎందుకు? వాళ్ళకి ఏమైనా సూచనలు ఉంటాయండి, వాళ్ళకి ఏమైనా మీ అభిప్రాయం చెప్పైతే చెప్పాలి. కానీ ఇక ఆయన్ని మొత్తం పూలమాలేసి సన్మానించే కార్యక్రమం చేస్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇది బాధ్యత అట. 5 ఏళ్ళు మరిచిండట. 5 ఏళ్ళు వరదలు వచ్చాయి. 5 ఏళ్ళు ఎప్పుడు వరద వస్తే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించలే? అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారే, XYZ ఎవరైనా కావచ్చు. ఆడున్న ప్రభుత్వం స్పందించుతుంది. స్పందించకపోతే మనం అలర్ట్ చేయాలి తప్ప ఇక ఏనే స్పందించిండు? ఇక భూమి మీద, ఈ భూ ప్రపంచం మీద చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు స్పందించలేదు. కష్టపడుతుండో వాస్తవం, బోట్లో పోయిండు, డే అండ్ నైట్ అక్కడే ఉండి పర్యవేక్షిస్తాడు. అది ఏ ముఖ్యమంత్రి అయినా బాధ్యతే. ఇక ఏందే బాధ్యత? ఎవడు బాధ్యత లేదు, అందరు తాగి ఇంట్లో పండుకున్నట్టు అన్నట్టు చెప్పే ప్రయత్నం, ఈ పొగిడే ప్రయత్నం. ఈ పొగుడులే వద్దు. ఈ పొగిడి వాళ్ళ దేశపై అన్న కలుపుతారు. వీటిపై నివేదికను బయట పెట్టండి. 2019 నాటి కమిటీ రిపోర్ట్ను వెల్లడించండి. తద్వారా టాలీవుడ్లో మహిళలకు మేలు జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి కోరిన నటి సమంత, మంచు లక్ష్మి, చిన్మయి, సుమ మద్దతు పలికారట. మీటూ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీటూ పైన నిన్న కూడా సమంత సినీ నటి కామెంట్ చేశారు. జస్టిస్ హేమా కమిటీ ఎట్లయితే వేశారు మలయాళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి, ఇక్కడ కూడా అట్లా వేయాలి. బాలీవుడ్కి సంబంధించి ఎట్లా వేశారు, తెలుగులో టాలీవుడ్కి సంబంధించి కూడా ఇక్కడ ఎదురవుతున్న ఇబ్బందుల పైన 2019లో ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ ఏదైతే కమిటీ రిపోర్ట్ వేశారో ఆ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టాలి. బయట పెట్టేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని సమంత డిమాండ్ చేసింది, కోరుకుంటున్నారు. దానికి కొంతమంది ఇంకా సినీ ప్రముఖులు మంచు లక్ష్మి, చిన్మయి, సుమ కూడా మద్దతు ఇచ్చారట. మొత్తానికి ఇది చిలికి గాలివాన అయ్యే అవకాశమే కనిపిస్తుంది ఈ మీటూ అనేది. ఆ రిపోర్ట్ని తప్పనిసరిగా బయట పెట్టాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడది. ఇది ఒక వార్త. రైట్, నెక్స్ట్ ఇది వరదల నుంచి కోట వంటి రక్షణ. విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన మాజీ సీఎం వైఎస్ జగన్. 12 లక్షల క్యూసెక్లు వరద వచ్చినా ముప్పు లేకుండా చర్యలు. గతంలో బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్లు వదిలితేనే ముంపు. ఇప్పుడు 10,26,000 క్యూసెక్లు వరద వచ్చినా నిశ్చితంగా నదీ పరివాహక ప్రాంతం ప్రజలు. ఇది విజయవాడ కృష్ణలంకలోని రణదీవే నగర్ వైపు నిర్మించిన వరద రక్షణ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించారట. దీనివల్ల గతంలో 3 లక్షల క్యూసెక్లు నీళ్ళు వస్తేనే మొత్తం ఇల్లు మునిగిపోయేదట. ఇలా 10 లక్షలకు పైగా క్యూసెక్లు నీళ్ళు వస్తున్నా, వరద వస్తున్నా వాళ్ళు సురక్షితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాంప్ పెట్టారు. సురక్షిత దానికి సంబంధించి ముంపు బాధితులకి క్యాంప్ పెట్టారు. పునరావాస కేంద్రం, దాంట్లో గేదెలు వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నీ పెట్టుకొని అందులో ఉన్నారు. ఈ రిటైనింగ్ వాలే లేకుండా ఉంటే వాస్తవంగా ఇదంతా జలమయం అయిపోయేది. ఈ నీళ్ళన్నీ ఇళ్లలో ఉండేవి, మొత్తం మునిగిపోయి.
ఈ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన రిటైనింగ్ వాల్ వల్ల 12 లక్షల క్యూసెక్లు వరద వచ్చినా కానీ ముప్పు లేకుండా అయిపోయింది. ఇగో ఇది ఇట్లాంటి కోట వంటి రక్షణ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్మించిండు. ఇట్లా ఉండాలని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. ఇది వాస్తవంగా చాలా మంచి వార్త. ఇక్కడనే ఉన్నాయి అన్ని వాళ్ళకి సంబంధించిన పశువులు, పిల్లలు, మనుషులు, వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నీ దాచిపెట్టుకున్నారు పాపం. ఇవాళ ఈ గోడ లేకపోతే వాస్తవంగా మొత్తం విజయవాడ అంతా నీళ్ళు ఉండేవి. 12 లక్షల క్యూసెక్లు నీళ్ళు అంటే మామూలు. ఈ వరద అంతా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది వరద నుంచి ఈ రిటైనింగ్ వాల్. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఎస్, ఇది ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లోని వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.